తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరము. ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, రాబోయేటటువంటి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి యొక్క గోచార ఫలితాలు, వాళ్ళ యొక్క రాసుల యొక్క వివరాలు ఏ రకంగా ఉంటున్నాయి, లాభ నష్టాలేంటి, సుఖదుఖాలేంటి, అదృష్ట యోగాలేంటి, మీ జాతకంలో గోచార ఫలితాలు అనేటటువంటి ప్రభావాలు ఏ రకంగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేటటువంటి అన్ని విషయాలు ఈ రోజున మనం తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శని గ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని రెండు గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగుపెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా రెండు విషయాలు చాలా మట్టుకు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జన్మజాతక ఫలితాలు ఒక రకంగా సూచిస్తూ ఉంటాయి, గోచార ఫలితాలు ఇంకో రకంగా సూచిస్తూ ఉంటాయి. జన్మజాతక ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది. గోచార ఫలితాలు తమ యొక్క రాశిని బట్టి నిర్దేశించడం జరుగుతుంది. కనుక ఈ రెండూ కూడా అర్థం చేసుకోవాలి. జన్మజాతక ఫలితాలు వేరే, గోచార ఫలితాలు వేరే. ఈ రెండు రకాలైనటువంటి ఫలితాలు మీ జీవితం మీద తప్పకుండా ప్రభావితం చేస్తూ ఉంటాయి, సూచిస్తూ ఉంటాయి. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గోచార ఫలితాలు. గురువు యొక్క మార్పు వల్ల, శని యొక్క మార్పు వల్ల, రాహు కేతువుల యొక్క మార్పు వల్ల మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ రాశి ఏ స్థానంలో ఉంటే, మీ రాశి నుంచి గురువు కానీ శని కానీ ఏ రాశిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాము. తదుపరి రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు 12వ స్థానంలోను, అలాగే శని 9వ స్థానంలోను, కేతువు కూడా 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. కనుక ఈ సంవత్సరము ఈ యొక్క గోచార ఫలితాలలో గనక చూసుకున్నట్టయితే గురువు 12వ స్థానంలో ప్రయాణం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి తెలుసుకుందాము. ముఖ్యంగా గురువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి స్థాన చలనము అంటే ఒక్క చోట నిలబడేటటువంటి మనస్తత్వం వీళ్ళకు ఉండదు. ఎప్పుడూ కూడా ఏదో హడావిడి చేస్తున్నట్టు, ఏదో పనులు చేస్తున్నట్టు ఒక అటు ఇటు తిరుగుతూనే ఉంటూ ఉంటారు. అంటే స్థాన చలనం ఒక దగ్గర ఉండదు, మనస్సు నిలకడగా ఉండదు. ఏదైనా సరే ఒకటికి 2 సార్లు నిర్ణయాలు తీసుకుంటారు, కానీ అవి ఆచరణలోకి తీసుకురారు. అంటే నిలకడ లేనటువంటి నిర్ణయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది. పదవిహీనత అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, గౌరవ మర్యాదలు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. పదవిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పదవి పోగొట్టుకునేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ ఈ సంవత్సరము ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా గురువు 12వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి. అనవసరమైనటువంటి విషయాలకే ఖర్చు అవుతాయి. అవసరం ఉన్నటువంటి వాటికి ఖర్చు కాకుండా అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా స్త్రీ చలనము, వ్యయము
ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి. అంటే స్త్రీ వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోవడము, అలాగే మనము అనుకోనటువంటి ప్రయాణాలు చేయడం ద్వారా డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, చేసే వృత్తి వ్యాపారాదులలో చిక్కులు చికాకులు ఏర్పడము, ఇవే ఎక్కువగా జరుగుతాయి గురువు 12వ స్థానంలో సంచరించేటటువంటి కారణం చేత. కనుక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలంగా లేడు. ఇక భాగ్యంలో 9వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. 9వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది చాలా నష్టదాయకమైనటువంటిది. పూర్వీకుల యొక్క ఆస్తులు అమ్ముకోవడం కానివ్వండి, లేదు అనంటే కనుక సంపాదించిందంతా కూడా పరుల పాలు కానివ్వండి, అదే రకంగా సంపాదించిందంతా కూడా మనం అనుభవించేటటువంటి యోగం లేకపోవడము, ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. అందులోనూ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము అదృష్ట యోగం అనేటటువంటిది చాలా తక్కువగా కనిపిస్తుంది. అందులోనూ శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి, గురువు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ముఖ్యంగా ఏంటి అంటే కనుక వీళ్లకు అదృష్టం ఆవగింజ ఉంటే దరిద్రము డబ్బాకాయంత ఉంటుంది. అంటే అనుకున్నటువంటివి ఏ పనులు కూడా సకాలంలో పూర్తి కావు. మరియు రాహు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు 9వ స్థానంలో సంచరించేటటువంటి కారణము చేత చెడు వ్యసనాలకు బానిస కావడం కానివ్వండి, లేదు అనంటే కనుక తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడము, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏర్పడము, ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏర్పడము, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. అందుకే కర్కాటక రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే పరిణామాలు చూసుకోండి. ముఖ్యంగా పెద్దవాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండండి. ఎవరిని కూడా అగౌరవంగా మాట్లాడకండి. మీ నోటిని అదుపులో పెట్టుకోండి. లేదు అనంటే కనుక లేనిపోని అవమానాలు ఎదుర్కొంటారు. అలాగే డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, ఇవి విపరీతంగా మీ జీవితంలో తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా మీరు ఈ సంవత్సరం కొంతవరకు ఉపశమనం కావాలి అని అనుకుంటే కనుక తప్పకుండా అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. ఈ అరిష్ట నివారణ తంత్రయాగం బాసర క్షేత్రమునందు ఈ మార్చి 29వ తారీఖు రోజున నిర్వహించడం జరుగుతుంది మా పీఠం ఆధ్వర్యంలో. కనుక మీరందరూ కూడా, ఎందుకంటే ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి గురు సంచారం బాగాలేదు, శని సంచారం బాగాలేదు, కేతు సంచార యోగం కూడా బాగాలేదు. కనుక తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు వచ్చి అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి. తద్వారా ఈ సంవత్సరం ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య కానివ్వండి, కుటుంబ వ్యవహారాదుల మధ్య కానివ్వండి, లేదా అంటే ఈ యొక్క వృత్తి వ్యాపారాదుల మధ్య ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్స్ రంగంలో కానీ కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశము దీని ద్వారా ఏర్పడుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక శివశక్తి స్ఫటిక లింగం ఇస్తాము యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఈ సంవత్సరం బాసర క్షేత్రంలో గోదావరి ఒడ్డున జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ముఖ్యంగా ఈ సంవత్సరము సంపూర్ణమైన సూర్యగ్రహణము మీనరాశిలో ఏర్పడబోతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా కొంచెము ఈ గ్రహణ ప్రభావము, షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము కూడా ఏర్పడబోతుంది. కనుక తప్పకుండా అరిష్ట నివారణ యాగం చేయించుకోండి. దాని ద్వారా శుభం లాభం కలిగి కొంతవరకు ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. ఇది కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలు.